హాయ్ దిస్ ఇస్ డాక్టర్ జేఎంఆర్ కెమిస్ట్రీ. ఈరోజు ఎంపెరికల్ ఫార్ములా ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, ఎంపెరికల్ ఫార్ములా నుండి మాలిక్యులర్ ఫార్ములా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, అది పార్ట్ టూలో చూస్తాం. ఇప్పుడు ఎంపెరికల్ ఫార్ములా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అన్న విషయము తెలుసుకుందాం. సో ఫస్ట్ ఎంపెరికల్ ఫార్ములా అంటే ఏంటి చూద్దాం. ఎంపెరికల్ ఫార్ములా రిప్రజెంట్స్ ద సింప్లెస్ట్ హోల్ నెంబర్ రేషియో ఆఫ్ వేరియస్ ఆటమ్స్ ప్రజెంట్ ఇన్ ద కాంపౌండ్. సపోజ్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకోండి. ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి, ఎన్ని ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి? కార్బన్ 1 ఉంది, ఆక్సిజన్ 2 ఉంది. సో అలానే N2O4 అనుకోండి. నైట్రోజన్ ఎన్ని ఉన్నాయి, ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? సో ఇట్ ఈస్ ద సింప్లెస్ట్ రేషియో N1O2. అలానే సపోజ్ C2H2 ఉందనుకోండి. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, ఎన్ని కార్బన్స్ ఉన్నాయి అంటే 1:1. సో ఈ విధంగా సింప్లెస్ట్ రేషియో మనము వాటి యొక్క ఎలిమెంట్స్ మనం చెప్పడం జరుగుతుంది. సో మనం ఎస్టలిన్ తీసుకోండి, బెంజిన్ తీసుకోండి. సో వాటి యొక్క ఎంపెరికల్ ఫార్ములా చూసినట్టయితే CH గా మనం చెప్పొచ్చు. సపోజ్ అమోనియా అనుకోండి, NH3. సో మాలిక్యులర్ ఫార్ములా కానీ ఎంపెరికల్ ఫార్ములా కానీ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ సిమిలర్గా ఉంటుంది. సో సింప్లెస్ట్ రేషియో మనం హైడ్రోజన్ తీసుకోండి, N2H4గా. సో ఎంపెరికల్ ఫార్ములా చూసినట్టయితే మనకు NH2గా చెప్పొచ్చు. అలానే రైబోస్ తీసుకోండి, C5H10O5 అయితే CH2O ఏదైతే ఉందో దట్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎంపెరికల్ ఫార్ములాగా మనం చెప్పొచ్చు. సో ఇలా మనం మాలిక్యులర్ ఫార్ములా ఏదైతే C6H12O6 చూసినట్టయితే 6 కార్బన్ ఆటమ్స్, 12 హైడ్రోజన్ ఆటమ్స్ అండ్ 6 ఆక్సిజన్ ఆటమ్స్ ఒక మాలిక్యూల్లో ఉండడం జరుగుతుంది. సో దీని సింప్లెస్ట్ రేషియో తీసుకున్నట్టయితే CH2Oగా మనము చెప్పొచ్చు. సరే, ఇక్కడ చూసినట్టయితే ఒక కాంపౌండ్ పర్సంటేజ్ ఇచ్చేసి ఆ యొక్క ఆ కాంపౌండ్ ఎంపెరికల్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేయడం ఎలా అన్న విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. సో కాంపౌండ్ X కంటైన్స్ 69.9% కార్బన్గా, 6.86% హైడ్రోజన్గా అండ్ 23.3% ఆక్సిజన్గా ఉండడం జరుగుతుంది. సో డిటర్మైన్ ద ఎంపెరికల్ ఫార్ములా ఆఫ్ ద కాంపౌండ్. సో ఎంపెరికల్ ఫార్ములా మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ ఎలా చేయాలి అంటే, సో ముందుగా మనం గుర్తుపెట్టుకోవాలి అక్కడ టోటల్ 100% ఉందా లేదా. ఎందుకోసం అంటే ఆ ఫార్ములాలో ఏ ఏ యొక్క ఎలిమెంట్ బి అండ్ సి మొత్తం కలిస్తే 100% ఉందా లేదా, లేదా ఇంకా వేరే ఎలిమెంట్ ఉందా, ఏ అండ్ బి ఇచ్చేసి సి ఫైండ్ అవుట్ చేయమని చాలా చాలా జాగ్రత్తగా ఆ యొక్క ప్రాబ్లమ్ను మనం చదవాల్సి ఉంటుంది. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ యాడ్ చేస్తే మనకు 99% వచ్చింది అనుకో, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్. సో 1% ఏమైందని మీరు ఆలోచించొద్దు. ఎందుకోసం అంటే ఇంప్యూరిటీస్ ఉంటాయి. అంటే బేస్డ్ ఆన్ దట్ పర్సంటేజే మనము ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం. సపోజ్ ఇక్కడ మనము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని ఈ బాక్స్లో ఫిట్ చేద్దాం. ఫస్ట్ ఎలిమెంట్, పర్సంటేజ్ కాంపోజిషన్ ఆఫ్ ద ఎలిమెంట్, నెంబర్ ఆఫ్ మోల్స్, సింప్లెస్ట్ హోల్ నెంబర్ రేషియో, మరి ఆ తర్వాత సింప్లెస్ట్ హోల్ నెంబర్ రేషియో, తర్వాత ఇక్కడ ఈ యొక్క టేబుల్లో మనం ఏం చేద్దాం, ఈ యొక్క వాల్యూస్ను ద గివెన్ వాల్యూ ఏదైతే కార్బన్ 69.9%, దెన్ హైడ్రోజన్ 6.86%, ఆక్సిజన్ 23.3% ఏదైతే ఇచ్చినాడో సో ఈ బాక్స్లో మనం ఈ విధంగా సిస్టమేటిక్గా రాసుకుందాం. దాని తర్వాత మనం గివెన్ పర్సంటేజ్, ఫస్ట్ కార్బన్ గురించి మాట్లాడదాం. గివెన్ పర్సంటేజ్ సో 69.9% డివైడెడ్ బై 12. 12 అంటే ఏంటి, 12 అటామిక్ వెయిట్ ఆఫ్ కార్బన్. కార్బన్ అటామిక్ నెంబర్ తెలుసు కదా 6, దాని అటామిక్ వెయిట్ ఏంటి 12. సో 69.9 డివైడెడ్ బై 12. అలానే ఏదైతే ఎలిమెంట్స్ యొక్క వాట్ యు కాల్డ్ పర్సంటేజ్ ఇస్తాడో ఆ పర్సంటేజ్ డివైడెడ్ బై అటామిక్ వెయిట్ మనం చేయాల్సి ఉంటుంది. సో ఆక్సిజన్ కూడా 23.1 డివైడెడ్ బై 16. 16 ఏంటి, అటామిక్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్. సో కాబట్టి మనము కార్బన్ది, హైడ్రోజన్ది, ఆక్సిజన్ది పర్సంటేజ్ డివైడెడ్ బై అటామిక్ వెయిట్ వేయాలి. దాని తర్వాత ఇక్కడ దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే 5.825, 6.86 అండ్ 1.45 రావడం జరిగింది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు పర్సంటేజ్ డివైడెడ్ బై అటామిక్ వెయిట్ ఏదైతే చేసామో దాంట్లో వచ్చిన లోయెస్ట్ వాల్యూని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మరి ఇక్కడ లోయెస్ట్ ఆర్ లీస్ట్ వాల్యూ ఎంత ఉంది, 1.45. ఆ 1.45 తీసుకొని మిగిలిన 2 వాల్యూస్కి అంటే అన్ని వాల్యూస్కి ఏం చేయాలి మీరు
డివైడ్ చేయాల్సి ఉంటుంది. 1 డివైడెడ్ బై అంటే 5.824 డివైడెడ్ బై 1.45 1.45 అన్నిటికి అంటే 3 వాల్యూస్కి మనము 1.45 తోని డివైడ్ చేయాలి. అప్పుడు మనకు డివైడ్ చేసినప్పుడు ఈ కార్బన్ వాల్యూ మనకి ఎంత వచ్చింది 4, హైడ్రోజన్ చూసినట్టయితే 4.7, ఆక్సిజన్ ఎంత వచ్చింది 3. సో ఇక్కడ కార్బన్ 4 ఓకే, బట్ టు గెట్ సింప్లెస్ట్ రేషియో అంటే కార్బన్ 4 అని చెప్తాం, హైడ్రోజన్ 4.5 చెప్పలేం కదా. సో యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ వన్ నెంబర్. సో అప్పుడు మనము 3తో మల్టిప్లై చేయాలి. ఎందుకోసం అంటే 4ని మనం 5గా 4.7ని 5గా రౌండ్ ఫిగర్ చేయలేం, 4.7ని 4గా రౌండ్ ఫిగర్ చేయలేం. సో యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ వన్ నెంబర్. సో హియర్ మనం 3తో మల్టిప్లై చేసినప్పుడు 14.1 రావడం జరిగింది. 14.1 వచ్చినప్పుడు రౌండ్ ఫిగర్ యూ టేక్ 14. సో ఈ విధంగా ఒకే దాన్ని కాకుండా అక్కడ కార్బన్ని మల్టిప్లై చేయాలి, హైడ్రోజన్ మల్టిప్లై చేయాలి, యాజ్ వెల్ యాజ్ ఆక్సిజన్ కూడా నువ్వు మల్టిప్లై చేయాలి. సో 3ని మల్టిప్లై చేస్తే ఆటోమేటికల్లీ యూ విల్ గెట్ వాట్ ఈస్ దట్, ఫైనల్గా మనకు కావాల్సిన ఎంపరికల్ ఫార్ములా రావడం జరిగింది. సో దిస్ ఈస్ కాల్డ్ ఎంపరికల్ ఫార్ములా. సో మళ్ళీ ఇంకొక ప్రాబ్లం మనం చేద్దాం. సో ఇక్కడ ప్రాబ్లం ఇచ్చినాడు, ఏ కాంపౌండ్ is found to contain 63.52% of iron, then 36.48% of sulfur, and find the empirical formula of the compound. సో ఇక్కడ టేబుల్లో ఇచ్చిన గివెన్ ఇన్ఫర్మేషన్ని ఏంటది, ఐరన్ అండ్ సల్ఫర్, వాటి యొక్క పర్సంటేజ్ తీసుకోండి 63.52, దెన్ 36.48. సో హియర్ గివెన్ పర్సంటేజ్ డివైడెడ్ బై వాటి యొక్క అటామిక్ వెయిట్. మీకు ఐరన్ తెలుసు కదా 56, 36.48 ఏదైతే సల్ఫర్ పర్సంటేజ్ ఇచ్చినో డివైడెడ్ బై 32. సో ఆటోమేటికల్లీ యూ విల్ గెట్ అ నెంబర్ ఆఫ్ మోల్స్. ఒకటేమో 1.135 వచ్చింది, ఇంకోటి 1.14. సో ఈ రెండిట్లలో లీస్ట్ వాల్యూ మనం సెలెక్ట్ చేసుకొని ఏదైతే 1.134 1.134 ఉందో సో డివైడెడ్ బై అది చేసినట్టయితే సో యూ విల్ గెట్ అ హోల్ నెంబర్ 1.005. ఇక్కడ ఈ సింప్లెస్ట్ హోల్ నెంబర్ రేషియో రావడానికి దేంతో మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఎందుకు అంటే 1.0005 ఉన్నప్పుడు సో యూ టేక్ ఇట్ యాజ్ ఏ వాటర్ 1, రెండింటిని మనం 1గా తీసుకోవచ్చు. ఆ తర్వాత FE1 S1 కాబట్టి సో ఎంపరికల్ ఫార్ములా అనేది FESగా మనం చెప్పొచ్చు. సో అలానే సపోజ్ 10 grams ఆఫ్ శాంపిల్ 4.33 grams ఆఫ్ వాట్ యు కాల్ ఫాస్ఫరస్ ఇచ్చినాడు. ఆక్సిజన్ అంటే ముందుగా నేను ఏం చేస్తాను, టోటల్ 4.33 grams ఆఫ్ ఫాస్ఫరస్ తీసుకొని టోటల్ 10 grams అన్నాడు కాబట్టి 4 minus 4.33 తీసేస్తే ఆటోమేటికల్లీ యూ విల్ గెట్ 5.67 grams. సో గివెన్ పర్సంటేజ్ డివైడెడ్ బై అటామిక్ వెయిట్, ఫాస్ఫరస్ is 31 and oxygen is 16. సో సెలెక్ట్ ద లీస్ట్ వాల్యూ. సో 0.139 డివైడ్ చేశాను. సో దాన్ని 1 వచ్చింది, 2.5 ఆటోమేటికల్లీ మల్టిప్లై విత్ 2 యూ విల్ గెట్ 2 and 5 points. సో ఆటోమేటికల్లీ P2O5. సో ఈ విధంగా మనకు వాటి యొక్క ఫార్ములాస్ రావడం జరిగింది. సో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా నేను ఇచ్చాను, ప్లీజ్ ఇవి ప్రాక్టీస్ చేయండి. బ్రాకెట్లో మీకు ఆన్సర్స్ కూడా ఇచ్చాను. సో ప్లీజ్ గో త్రూ దట్. సో మీరు ఎంపరికల్ ఫార్ములా చాలా సింపుల్గా చేయొచ్చు. సో ఇంకా ఒకటి చెప్పాలంటే మనం ఈ మల్టిప్లికేషన్ ఎలా చేయాలి అంటే సపోజ్ 1.20 వచ్చింది అనుకోండి, 5తో మల్టిప్లై చేయండి టు గెట్ సింప్లెస్ట్ హోల్ నెంబర్ రేషియో. దెన్ 2.25 వచ్చింది అనుకోండి, సో అప్పుడు 4తో మల్టిప్లై చేయండి. 1.33 వస్తే 3తో మల్టిప్లై చేయండి. 2.25 వస్తే 2తో మల్టిప్లై చేయండి. 1.67 వస్తే 3తో మల్టిప్లై చేయండి. సో యూ విల్ గెట్ అ సింప్లెస్ట్ హోల్ నెంబర్ రేషియో. సో దిస్ ఈజ్ అబౌట్ ఎంపరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఫ్రమ్ ఎంపరికల్ ఫార్ములా నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. థ్యాంక్ యూ. దిస్ ఇస్ డాక్టర్ JMR కెమిస్ట్రీ.